ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మీసాల అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 269వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా షేక్ సలీం యువ నాయకుడు విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సలీం మాట్లాడుతూ ప్రతి వారం అంబేద్కర్ గారిని స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అంబేద్కర్ గారికి నిత్య పూలమాల గట్కేసర్లోనే కాకుండా గ్రామాన్ని కూడా కార్యక్రమం చేయవలసిందిగా సూచించారు. ఎస్సీ కోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేయలేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి కోసం లిఖించారు రాజ్యాంగం. ఈ రోజు భారత రాజ్యాంగంతో ఎస్సీల కంటే వెనుకబడిన తరగతులు ఎక్కువ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్ అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం అజ్జు ఫయాజ్, ఫర్హాన్ కట్కూరి, నరసింహారావు అధ్యక్షుడు, గంగపుత్ర సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ, బండారి రామ్దాస్ అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ, మీసాల రాజేష్ కుమార్ అధ్యక్షులు, ఎస్ఎస్ఎల్ బీఆర్ఎస్ పోచారం మున్సిపాలిటీ, కడప రవి, తోట శ్రీనివాస్, బాలనగరం గణేష్ గౌడ్, ఈ విష్ణు, ఎం భరత్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఆయన వచ్చి మన కార్యక్రమానికి పాల్పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈనాడు ప్రతి వారం ఒక మహనీయుని నుంచి మరి ఒక భక్తుల నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నిర్వహించవలసిన తరుణంలో మరి అంబేద్కర్ గురించి కొన్ని విషయాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ఎటువంటి రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం మీద నమ్మకం లేని కూడా భారత రాజ్యాంగం వర్తిస్తుంది. అటువంటి గొప్ప రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేస్తున్నారు. అదే రకంగా డాక్టర్ బాబా సలీం ఈ యొక్క కార్యక్రమంలో మేమందరికీ కూడా ఎవరైతే అంబేద్కర్ గారు ఎస్సీలకి చేస్తారనే దాన్ని చెప్తూ మేమందరూ కూడా చెప్తున్నాం. ఈరోజు ఆర్టికల్ 340 ఆ ఆర్టికల్ 340 ద్వారా బీసీలకి 27% రిజర్వేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 341 ద్వారా ఎస్సీలకి 15% రిజర్వేషన్ రావడం జరిగింది. ఆర్టికల్ 346 ద్వారా ఎస్సీలకి 8% రిజర్వేషన్ రావడం జరిగింది. ఈ రకంగా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు భారతదేశంలో మైనారిటీల హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలన్న. నన్ను ఇక్కడ ఆహ్వానించిన మా మిత్రుడు అరుణ్ కుమార్ గారికి మరియు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ టీం వారికి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అనేక రోజుల నుంచి నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసుకొని ఇన్స్పిరేషన్గా మేము ప్రతిదీ ఆయన ఆలోచన విధానంగా మేము ఎదుగుతూ వచ్చినాము. ఇవాళ మా మిత్రుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈయనని చూసి ఇంకా చాలామంది యువత ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈయనని చూసి చుట్టుముట్టున్న గ్రామాలలో ఇంకా ప్రోగ్రాంలు చేయడం నేను కళ్ళారా చూసిన, అది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 269వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేక్ సలీం యూత్ లీడర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా బిర్సా ముండా గారి వర్ధంతిని నిర్వహించుకొని ఆ బిర్సా ముండా గారి స్ఫూర్తిని ముందుకు తీసుకురాలనే ఉద్దేశం కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు భారతదేశంలో ఈ యొక్క పరిస్థితి అంటే ఆర్ఎస్ఎస్ ఏదైతే చేస్తున్న పరిస్థితి ఉన్నదో, అంటే ఈ మతాల మధ్య చిచ్చురేపి, కులాల మధ్య చిచ్చురేపి భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రగా అవతరించే దిశగా చేస్తామని కుట్రలు ఏదైతే చేస్తున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడే చెప్పడం జరిగింది. ఈ భారతదేశం ఈ యొక్క డెమోక్రటిక్ కంట్రీ, ఈ యొక్క సెక్యులర్ కంట్రీ, ఇక్కడ సర్వ మతాలు ఉండే స్వేచ్ఛ ఇక్కడ ఉన్నది, సర్వ కులాలు ఉండే స్వేచ్ఛ ఉన్నది.
ఏ మనిషి అయినా సరే నేను మతం మారాలనుకుంటే అది నా యొక్క విష్, నేను ఏ మతానికైనా మార్చుకునే స్వేచ్ఛ నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది మిత్రులారా. ఇక్కడ ఈ యొక్క మతంలో ఉండాలని కానీ ఈ యొక్క కులంలో ఉండాలని కానీ ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు లేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో 5 లక్షల మందితోని బౌద్ధ మతానికి మారడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగానే ఓ సంచలనమైన నిర్ణయం. అటువంటి దేశం భారతదేశం. సో ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపే ప్రభుత్వాలు ఉండని రోజు, మనుషులు లేని రోజులు దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉన్నది. ఎప్పటికైనా సరే గట్కేసర్లో ఏ ఒక్క మైనారిటీలకైనా ఆ రకమైన అనుభవం కలిగితే ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ద్వారా ముందుగా మేము ఉంటామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఆ రకంగా మనం అందరం కూడా ఈరోజు దళితులకి భారతదేశం రక్షణ భారత రాజ్యాంగం, మైనారిటీలకు రక్షణ కావాలన్నా భారత రాజ్యాంగం, బౌద్ధులకు రక్షణ కావాలన్నా భారత రాజ్యాంగం, ఏ కులాలకి అణగారిన వర్గాలకి రక్షణ కావాలన్నా భారత రాజ్యాంగం, ఇవన్నిటికీ నిలయం భారత రాజ్యాంగం. మనకి ఈరోజు నిన్న భారతదేశంలో ఓ సంచలనం, ఒక యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీ మొదలు పెడితే మేము నిన్న ర్యాలీ చేస్తే ఆయన అంటే యువకులను జెన్జీ 1998 తర్వాత పుట్టిన వాళ్ళు జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాక్రోచ్ అని విమర్శిస్తే ఆ కాక్రోచ్ ఈరోజు ఒక పార్టీ అయ్యింది. ఆ పార్టీ నిన్న నిరసన తెలిపితే ఢిల్లీలో సోనం వాంచుకు వచ్చి చాలా ఘనంగా రావడం జరిగింది. ఈ రకంగా యువకులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, యువకుల యొక్క ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. యువకులనే ఈరోజు భారతదేశానికి తొలిమెట్టు, వాళ్ళే భారతదేశానికి ఒక భవిష్యత్తు. అందుకోసమే వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం అందరం కూడా చేసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం దానికి ఏ ఒక్కరి కారణం కాదు. పద్మశ్రీ నరవి కుమార్ గారు, మేకల్ దాస్ గారు, అన్న కట్కూరి నరసింహరావు అన్న గారు, కల్ప రమణ గారు, మీసల రాజేష్ గారు, చిగురి నిఖిల్ గారు, మరియు బండర్ రాంబేస్ అన్న గారు, మరియు భరత్ గారు, పత్రికా విలేకరు, మరియు మీడియా మిత్రులు వీళ్ళందరూ సహకారంతో గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. జై భీమ్, జై భారత్.